నేను మీ రాజశేఖర్. గతంలో ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డమైనటువంటి హామీలు ఇచ్చింది, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పింది. ఇవన్నీ చెప్పి ఎన్నికల్లో మొత్తానికి గెలుపు దిశగా ప్రయాణం చేసింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, రెండోసారి, ఒకసారి అంటే మోసపోయినరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మరి రెండోసారి ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే విధంగా అట్లానే ఫార్ములా లాగా మాట్లాడి మేము ఇది చేస్తాం, అది చేస్తాం, రుణమాఫీ చేస్తాం, ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేసి రెండోసారి ఎంపీ ఎన్నికల్లో కూడా ఆధిక్యాన్ని సాధించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రాష్ట్ర ప్రజల్ని మోసం చేసుకుంటానే వస్తుంది, కానీ ఒక్క పని కూడా పూర్తి చేయలే ఇంతవరకు. ఇకపోతే స్థానిక ఎన్నికల్లో కూడా అదే రకంగా మోసపూరితమైనటువంటి వైఖరితోని వచ్చి వాళ్ళ రాష్ట్రంలో మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఓట్లు సాధించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. జర దయచేసి అందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం ఇంత అంత కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లు మనమే కొట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది జర పైలం. ఎందుకంటే ఏ వర్గంలో కూడా అసలు ప్రజలు సంతోషంగా లేరు, ఇచ్చిన హామీలు నెరవేరలే, ఆ గ్యారెంటీలు లేవు, అన్నీ బొందబెట్టినటువంటి విషయమే. కానీ ఇప్పటికైనా మేల్కొనాలి రాష్ట్ర ప్రజలు, ఇప్పటికైనా మేల్కొంటేనే బాగుంటుంది. అరచేతిలో స్వర్గం అయితే అరచేతిలో వీళ్ళు స్వర్గం చూపిస్తురని కేటీఆర్ మాట్లాడుతుండు. వీళ్ళు అరచేతిలో చూపెడతారు స్వర్గం. ఇదేంది వేలు ఉంటుంది కదా, ఈ ఏళ్ళలో సగంలో కూడా అరంగుళంలో కూడా వీళ్ళు స్వర్గం చూపెడతారు. అట్లాంటి వైఖరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. ముఖ్యంగా ఆ తీరుకు సపోర్ట్గా ఉన్నది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనేటైన మొత్తానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఎంతమందిని మోసమైనా చేయగలుగుతాడు. ఆయన దగ్గర అన్ని రకాలైనటువంటి జిమ్మిక్కులు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నాయి అవి అట్లా. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇక మరి ప్రజలు ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేసుకొని ఓట్లు వేయాలి, ఎవరికి వేయాలి, ఎవరికి వేయద్దు అనేది. ఇక ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ గల్లాలు పట్టుకొట్టే రోజులు దగ్గరలోనే, ఇక కాంగ్రెస్ వాళ్ళ గల్లాలు పట్టుకొని కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయట. 5.5% తగ్గించి బీసీలను మోసం చేసిండ్రు. రాష్ట్రంలో ప్రతి కాంట్రాక్టు ఖమ్మం మంత్రికే ఇచ్చిర్రట. డిప్యూటీ సీఎం అయినటువంటి 30% కమిషన్లు తీసుకొని పనులు చేస్తూ ఉన్నట. డిప్యూటీ సీఎం ఏ పని చేయాలన్నా 30% కమిషన్ తీసుకొని పనులు చేస్తూ ఉన్నాడట. వరదల్లో జనం చిక్కుకుంటే సోయి ఉండదు, కానీ ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లలో పోతున్నారు. ఖమ్మం ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. వరదల్లో చిక్కుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కొంతమంది వరదల్లో చిక్కుకున్నారు. ఆ మధ్యలో వానలు బాగా పడి వరదల్లో చిక్కుంటే వాళ్ళని కాపాడడానికి హెలికాప్టర్స్ దొరకలే, కానీ ఎవరో ఎమ్మెల్యే బర్త్డేకు హెలికాప్టర్ వేసుకొని పోయినరట వీళ్ళంతా కలిసి అట్లా. ఎందుకంటే వరదల్లో ఉన్న వాళ్ళని కాపాడాలంటే వాళ్ళ దగ్గరికి పోతే బురద అంటుతుంది కదా అక్కడ. ఇక ఈ ఎమ్మెల్యే బర్త్డేకి పోతే తెల్ల బట్టలు వేసుకొని మంచిగా ఖద్దరు బట్టలు వేసుకొని హ్యాపీగా సంతోషంగా పోవచ్చు అన్నట్టు. అట్లా ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళకి సంబంధం లేదు. ఇక భయపడ్డ రాహుల్ పర్యటన రద్దు. అయ్యో, రాహుల్ గాంధీ ఎక్కడో భయపడిందట, పర్యటన రద్దు అయిపోయిందట. మరి ఎందుకు భయపడిండినే? రైతులు తిరగబడతారని ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందట. మొత్తానికి రేవంత్ రెడ్డి వైఖరే దానికి నిదర్శనం. ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ ఏదో పర్యటన చేద్దామనుకున్నాడట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందినాయట. పాపం నువ్వు రాకు రాహుల్ గాంధీ, జనాలు తిరగబడేటట్టున్నారు, నువ్వు వస్తేవంటే దెబ్బలు అంటుతాయి అన్నారేమో. అబ్బో ఇదేటో ఉన్నదనుకొని ఆయనతో రద్దు చేసుకున్నాడట. భయపడ్డ రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నాడట. మొత్తానికి వరంగల్ టూర్ చివరి నిమిషంలో రద్దయిపోయింది. ఒకే ఒక చివరి నిమిషంలో రద్దయిపోయిందట. పార్లమెంటు సమావేశాలే కారణమన్న కాంగ్రెస్, వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిన రాహుల్, డిక్లరేషన్ ఇక సక్రమంగా అమలు చేయలేకపోతున్న సర్కార్,
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న రైతాంగం. రాహుల్ వరంగల్ టూర్ ఇక సేఫ్ కాదన్న ఇంటెలిజెన్స్. రైతుల నుంచి నిరసనలు తప్పవని కూడా హెచ్చరిక. ఇక టూర్ రద్దు చేసుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇంత భయంతోని రాహుల్ గాంధీ బయటకు పోతే చాలా డేంజర్ పరిస్థితి. ఇక బయటకు పోకపోవడమే చాలా మంచి పని. ఇక పోతే ఆయన పని ఉత్తదే అవుతుంది. ఇక ప్రజలు మొత్తం నిరాశలో ఉన్నారు. ఉంటారా? ఇక ఊకుంటారా? అగ్రనేత ఎవరు దొరికినా జోపుడే అన్నట్టున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు. ఇక ఇంకొక విషయం ఏంటంటే 30 ఏళ్ళకే రక్తపోటు వస్తూ ఉన్నది, గుండెపోటు వస్తూ ఉన్నది. ఈ రోజుల్లో 30 ఏళ్ళ వయసులోనే రక్తపోటు వచ్చి చనిపోయాడు, గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇట్లాంటి విషయాలు మనం చాలా వింటూ ఉన్నాం. మరి అట్లాంటి వాటికి దూరం కావాలి అంటే, అట్లాంటి గుండెపోట్లు రక్తపోట్లు ఉండకూడదు అంటే ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు, క్యాన్సర్లు కమ్ముకుంటున్నటువంటి తరుణంలో ఆకుపచ్చని ఆహారమే ఇక పరమ ఔషధమని కూడా తేల్చారు నిపుణులు. మెరుగైన జీవక్రియకు మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు మేలని కూడా కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధనలో వెల్లడైంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు ఇక తరచూ తీసుకునే వారిలో మంచి సూక్ష్మ అణువులు కూడా వృద్ధి చెందుతాయని, ఆయుష్ పెరుగుతాయని కూడా అంటున్నారు శాస్త్రవేత్తలు. మొత్తానికి ఆరోగ్యం ఆకుపచ్చగా అంటే ఆకుపచ్చని ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. దూసుకొచ్చిన మృత్యువు. కుంభమేళ స్నానాలు, కుంభమేళ ఏదైతే దర్శనం ఉందో దానికి సంబంధించి అక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినాయి, తొక్కిస్లాటలు జరిగినాయి. చివరికి ఆ యాత్రకు సంబంధించి చాలా వరకు భక్తులు చనిపోయినటువంటి ఘటన. దూసుకొచ్చిన మృత్యువు. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికుల మినీ బస్సును ఢీకొన్న లారీ. హైదరాబాద్కు చెందినటువంటి 7 దుర్మరణం. మొత్తానికి హైదరాబాద్కు చెందినటువంటి మినీ బస్సు కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా లారీ గుద్దిందంట. దాంతో మొత్తానికి మృత్యువాత పడ్డారు. ఇకపోతే రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ పైన నిర్ణయం తీసుకుంటామంటున్నాడు రేవంత్ రెడ్డి. స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ భేటీ. మందకృష్ణ మాదిగ మళ్ళా ఇటు చేరిండేంది. మందకృష్ణ మాదిగకు శాలువా కప్పుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ పైన అతీతంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసరికల్లా మందకృష్ణ మాదిగ రేవంత్ రెడ్డితోని మళ్ళీ చేతులు కలిపేసి దగ్గరికి పోయినట్టున్నాడు. మొత్తానికి ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలని కోరిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మొత్తానికి ఎస్సీలను 4 గ్రూపులుగా వర్గీకరించాలి. 4 గ్రూపులతోనే మొత్తానికి వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తారట. మొత్తానికి రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనేటువంటి సదుద్దేశంతో ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఇక న్యాయ కమిషన్ను నియమించి వేగంగా నివేదికను స్వీకరించి మళ్ళీ మంత్రివర్గంలో చర్చించి అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని కూడా వివరించారు. ఈ రకంగా మొత్తానికి అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్లో ఎస్సీ వర్గీకరణ పైన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్తా ఉన్నాడు. ఇది కథ. ఇక రేవంత్ రెడ్డి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏం తీసుకుంటుండో మాకు సంబంధం లేదు. కానీ బీసీలకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు మాత్రం తప్పకుండా కల్పించాలి. ఇక ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి. ఏఐతోని ఉద్యోగాలు పోవు, భయపడకండి. కొత్తవి ఇంకా పుట్టుకొస్తాయి కానీ పాతవి మాత్రం పోవని చెప్తున్నటువంటి మోదీ. టెక్నాలజీని ప్రజాస్వామీకరించాలి. ప్రజలే కేంద్రంగా యాప్లను కూడా సృష్టించాలి. సైబర్ భద్రత ఆందోళనలను కూడా తీర్చాలి. అట్లాగే పారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు. ఇక మెక్రాన్తో కలిసి అధ్యక్షత వహించినటువంటి ప్రధాని. మొత్తానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ నైపుణ్య నిధుల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఏదయ్యా అంటే భారతేనంట. మా దేశ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద లాంగ్వేజ్ మోడల్ను కూడా నిర్మిస్తున్నాం. దేశంలోని 140 కోట్ల మంది కోసం ఇప్పటికే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా విజయవంతంగా పూర్తి చేశాం.
గణాంక శక్తి వంటి వనరుల్లో ఇక విశిష్ట ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా అభివృద్ధి చేశాం. ఇది స్టార్టప్లకు కూడా పరిశోధనలకు కూడా సరసమైనటువంటి ధరలో అందుబాటులో ఉందని చెప్తున్నటువంటి అంశం. ఇక ఏఐ వచ్చినా కానీ ఉద్యోగాలు పోవు, కొత్త ఉద్యోగాలు ఇంకా పుట్టుకొస్తాయి కానీ ఉద్యోగాలు మాత్రం పోవు, ఎవరు కూడా అధైర్యపడకండి అంటూ మోదీ చెప్తుండు. ఇకపోతే జేఈలో మొత్తానికి తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా. దేశవ్యాప్తంగా 14 మందికి 100% అట. వారిలో తెలుగు రాష్ట్రాల వారు 2. తొలి విడత పేపర్ 1 ఫలితాలు విడుదలనంట. ఇక గత ఏడాది తొలి విడతలో 100% సాధించిన 20 మందిలో 100 మంది తెలుగువారే ఉన్నారంట. మొత్తానికి జేఈలో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా ఈసారి తగ్గిపోయింది జేఈలో. ఇక పత్తి అమ్మాలన్న అవస్థే, పత్తి అమ్ముదామనుకున్నా కానీ అవస్థనే ఉందట. పత్తి కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా చెన్నూరులో రైతుల రాస్తారోకో. ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి రైతుల నుండి ఎప్పుడు ఇదే గోస. మంచిర్యాలకు సంబంధించిన రైతులకు ఎప్పుడు ఇదే కోస. వాళ్ళు ఏ పంట పండించినా రోడ్ల మీద ధర్నా చేయాలి, రోస్తారోకో చేయాలి, రోడ్ల మీద కూర్చోవాలి. మరి ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి. కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఈ రకంగా కూర్చున్న రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ రైతు కూడా రోడ్డెక్కి ధర్నా చేయలే, మా పంట కొనట్లేదని, మా పత్తికి మద్దతు ధర రావట్లేదని. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండుమిర్చి ఏదైతే ఉందో అక్కడ రైతులు ఆందోళనలే, ఇకపోతే పత్తి రైతులు ఆందోళనలే. రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా రైతులు పండించిన పంటకి మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. ఆధార్ సర్వేర్ మొత్తానికి మొరాయింపుతో నిలిచిపోయిన కొనుగోళ్లు, రైతులకు తప్పని పడిగాపులు. ఈ టెక్నాలజీ వైఫల్యం ఎవరిది? ఇది ప్రభుత్వందే కదా వైఫల్యం. ఆధార్ సర్వర్ మొరాయింపులట, డబ్బులు లేక కొనలేక, ఇదంతా కొత్త నాటకం. ఇక 6 కాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా పాట్లు పడుతున్నారు. జిన్నింగు మిల్లులో నిల్వలు పేరుకుపోయాయని కూడా 5-6 రోజుల పాటు CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోళ్లు నిలిపివేస్తుండడంతో వాహనాల్లో పత్తిని తీసుకొచ్చిన రైతులు వాటి ముందే రోజులు తరబడి పడిగాపులు కాస్తున్నారు. తాజాగా 2 రోజుల నుంచి ఆధార్ సర్వర్ పనిచేయకపోవడంతో CCI కొనుగోలు చేయడం లేదు. గత్యంతరం లేక కర్షకులు ప్రైవేటులో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అన్ని మిల్లుల్లో CCI క్వింటాలకు 17,521 ధర చెల్లిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 456 మిల్లుల ద్వారా 8,58,726 మంది రైతుల నుంచి 2.404 కోట్ల క్వాంటాల్ల పత్తిని కూడా కొనుగోలు చేసింది. మొత్తానికి రైతు పట్టా పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి. సర్వర్ సతాయింపు కారణంగా ఆధార్ అథెంటికేషన్ చేసే వీలు లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి సూదుర ప్రాంతాల రోజుల తరుబడి మిల్లుల వద్ద వేచి ఉండడంతో అద్దెకు తెచ్చిన వాహనాలకు కూడా వేలు చెల్లించాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. పత్తిని అమ్ముకుందామని పోతే ఈ రకంగా ఆ పత్తి కొందామని ఆ సర్వర్ బిజీ వస్తుంది, ఆధార్ సర్వర్ సరిగా అందుకోవట్లేదు అని చెప్పేసరికల్లా ఆ రైతు ఏం చేయాలి? ఈ రకంగా పడిగాపులు గాయాలి. వాహనాన్ని కిరాయి తీసుకురావాలి రైతు. మరి ఆ పత్తి కొనేదాకా ఖచ్చితంగా ఆ బండిలోనే పత్తి ఉండాలి, ఆ బండికి కిరాయి కట్టాలి, రైతు రోడ్ల మీద పడిగాపులు గాయాలి. కొమరంభీం జిల్లా మొత్తానికి తిరియాని నుంచి వచ్చిన రైతు కుడిమెత రాము 2 రోజులుగా ఆసిఫాబాద్లోనే ఉండి వాహనం పక్కనే ఇలా నిద్రిస్తున్నారు. 2,500 అవుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. వాహన ఛార్జీలే రోజుకి 2,500 రూపాయలు అవుతున్నాయట. ఇది పరిస్థితి. 10వ తరగతి ప్రీ ఫైనల్కు OMR పత్రాలు అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ యోచన చేస్తూ ఉన్నది. మొత్తానికి 10వ తరగతి ప్రీ ఫైనల్కు OMR పత్రాలు ఎట్లా రాయాలని అవగాహన కల్పిస్తూ ఉన్నారట. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో OMR పత్రంలో వివరాలను నింపండి. తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రీ ఫైనల్ పరీక్షలు రాసే విద్యార్థులకు మొత్తానికి ఇట్లా పోతుంది.
ఇక పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు మొత్తానికి నమూనా ఓఎంఆర్ పత్రాలను అందించాలని కూడా పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇక పరీక్షల్లో ప్రతిరోజు ఓఎంఆర్ పత్రాలను కూడా విద్యార్థులకు అందిస్తారు. అందులో మొత్తానికి ప్రతి విద్యార్థి తనకు నచ్చిన ఆన్సర్ బుక్లెట్ సంఖ్యను కూడా రాయడం తప్పనిసరి. దానిపై సంతకం కూడా చేయాలి. విద్యార్థికి సంబంధించిన మరిన్ని వివరాలు అందులో ముందుగానే ముద్రించి ఉంటాయి. ఇకపోతే వాటిని విద్యార్థులు సరిచూసుకోవాలి. ఇక వివరాల్లో తప్పులున్నా ఓఎంఆర్ తనది కాకపోయినా వెంటనే ఇన్విజిలేటర్కు చెప్పాలి. ఇక వారిచ్చేటువంటి ఇతర ఎట్లా పోతుందండి ఇది? ఇక మొత్తానికి విద్యార్థులు సరిచేసుకోవాలి. వివరాల్లో తప్పులున్నా ఆ ఓఎంఆర్ తనది కాకపోయినా వెంటనే ఇన్విజిలేటర్కు చెప్పాలి. ఇక వారిచ్చే ఇతర నామినల్ రోల్ పత్రంలో సరైన వివరాలను రాయాలి. అయితే విద్యార్థులకు వారి పాఠశాలల్లో జరిగేటువంటి ఎఫ్ఏ సమ్మేటివ్ తదితర పరీక్షల్లో ఓఎంఆర్ పత్రాలను కూడా ఇవ్వడం లేదు. నేరుగా తుది పరీక్షల్లో ఓఎంఆర్ పత్రాలను ఇవ్వడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. దీన్ని మొత్తానికి నివారించేందుకు మార్చి 6 నుంచి జరగనున్నటువంటి ప్రీ ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలను కూడా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఇకపోతే దానివల్ల కొంత సాధన చేసినట్లు అవుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి భావిస్తున్నటువంటి అంశం. మొత్తానికి 10వ తరగతి ప్రీ ఫైనల్కు సంబంధించి ఓఎంఆర్ పత్రాల పైన మొత్తానికి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి వచ్చేస్తాయి. ఇక వాళ్ళు ఏ రకంగా రాయాలి, రాసిన ఆన్సర్ క్వశ్చన్ మరి ఏ రకంగా ఆ ఓఎంఆర్ షీట్ మీద రాయాలనేది పాఠశాల యాజమాన్యం మొత్తానికి చెప్తా ఉన్నారట. ఎగ్జామ్స్కు ముందు పాఠశాలల్లో మొత్తానికి ఓఎంఆర్ పత్రానికి సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఎట్లా వాటిని ఫిలప్ చేయాలి, ఏ రకంగా రాయాలనేది చెప్తా ఉన్నారంట. ఇకపోతే ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు అంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే బందీల రిలీజ్ పైన హమాస్కు డెడ్ లైన్, విడుదల చేయకపోతే నరకం చూపిస్తా, బెదిరింపులకు భయపడబోమన్నటువంటి హమాస్. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగిసిపోయి 2 దేశాల మధ్య ఒప్పందం కుదరొచ్చు, అవి 2 కలిసిపోవచ్చు. ఉక్రెయిన్కు మేం చేస్తున్నటువంటి ఆ సాయానికి ఎంతో కొంత ప్రతిఫలం ఆశిస్తున్నాం. మా సాయానికి ప్రతిఫలంగా ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను కూడా ఆశిస్తున్నాం. ఆ దేశంతో $500 బిలియన్ ఒప్పందం చేసుకున్నామని చెప్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్. ఇకపోతే ట్రంప్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే సౌత్ వర్సెస్ సెంట్రల్కి పంచాయతీ పడినట్టుంది. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై సీఎం రేవంత్ పోరుబాట. సౌత్ వర్సెస్ సెంట్రల్తోని సౌత్ రాష్ట్రాలు మొత్తం కొట్లాడాలి అంటుండు రేవంత్ రెడ్డి. పోరుబాట పడతా ఉన్నాడంట సెంట్రల్ పైన. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ ఈ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడబెట్టే యోచన. ఇప్పటికే కేరళ, కర్ణాటక సీఎంలతో సంప్రదింపులు. తమిళనాడు ఇక ఏపీ సీఎంలతోనూ కూడా మాట్లాడాలని కూడా నిర్ణయం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలోకి వచ్చిందో గక్కనే నరేంద్ర మోడీ నిధులు ఇవ్వకుండా దూరం పెట్టిండు. రూపాయి ఇస్తలేడట మొత్తానికి. ఇక ఇది భరించలేక రేవంత్ రెడ్డి పోరుబాట పడదామంటుండు సెంట్రల్ మీద. ఏం పోరుబాట చేస్తాడో. అక్కడ సీఎంలతోని మొత్తానికి మంత్రాలు జరిపినాడంట. వీళ్ళందరితో జరిపినట్టున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ రాష్ట్రాల మద్దతుకు కూడబెట్టేటువంటి మొత్తానికి యోచన. ఇటు కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 సీఎంలతో మాట్లాడినట. ఇక పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, జనాభా ప్రతిపాదికన, నియోజకవర్గాల పునర్విభజన, యూజీపీ డ్రాఫ్ట్ గైడ్లైన్స్, మెడికల్ సీట్లలో ఇక లోకల్ కోటా అంశాలపైన పోరాటం. ముందుగా ప్రధానిని కలిసి విన్నవించాలని నిర్ణయం. ఇక ఆయన స్పందించకుంటే ఎంపీలతో ఆందోళనలు చేసేలా యాక్షన్ ప్లాన్. మొత్తానికి ఫస్ట్ సీఎంలు పోయి కలుస్తారంట.
స్పందించకపోతే ఎంపీలతోనే మొత్తానికి ఫైట్ చేసేటువంటి ప్లాన్ చేస్తాడట ఇక రేవంత్ రెడ్డి. ఆయన ప్లాన్ ఇట్లా ఉన్నది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా? అగో బీసీలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా ఇస్తామని చెప్తా ఉన్నారు. అందరు అడిగేది అదే, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తేనే బాగుంటుందని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అటు బీసీ వర్గాలు కూడా తెలుపుతూ ఉన్నాయి. మళ్ళీ కొత్త వ్యవహారం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే మరి ఎట్లా అంటే ఇక ఏం చెప్పాలి చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరపున ఇస్తామన్న కాంగ్రెస్, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని పలికినటువంటి పలుకులే. మరి అట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవాళ చేతులెత్తేస్తే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎవరిని అడగాలి? ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ మిగిలిన పార్టీలు ఇవ్వాలని సవాల్. ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగుల్లాలు. ఇంకా నిర్ణయం వెల్లడించని బీజేపీ. నేడు ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ భేటీ. స్థానిక ఎన్నికలపై రానున్న క్లారిటీ. ఇకపోతే స్థానిక ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లపైన ఇంకా తుది నిర్ణయం ఇవ్వలే. బీజేపీ వాళ్ళు నిర్ణయం ఇవ్వలే. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మల్లగుల్లాలు ఆడుతూ ఉన్నారట ఏంది పరిస్థితి అని. కాంగ్రెస్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చేసింది. మరి ఆ బిల్ పాస్ కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు అందరిది ఉండాలి. అందరు కలిసి ఓకే అంటేనే 42% రిజర్వేషన్లు కల్పించగల జరుగుతుంది. మరి వీళ్ళు ఏం మాట్లాడతారు? మరి ఇంకా బీజేపీ వాళ్ళు ఏం చెప్పలే, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పలే. 42% ఎట్లా ఇస్తామని వీళ్ళు మాట్లాడుతారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటేనే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు 42% రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఏం మాట్లాడతారు, ఏం సమాధానం చెప్తారు? ఇంకా తుది నిర్ణయం ఇవ్వమంటే ఎట్లా ఇవ్వస్తుంది? హౌసింగ్ భూముల రక్షణకు ప్రహారీలు, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు, 703 ఎకరాల ల్యాండ్కు జీపీఆర్ఎస్ సర్వే, జూన్ వరకు 1353 ఎకరాలకు గోడలు, లీజుకు తీసుకున్న కంపెనీల నుంచి 18 ఎకరాలు స్వాధీనం. మొత్తానికి హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీలోని హౌసింగ్ బోర్డు భూముల చుట్టూ ఏర్పాటు చేసిన గోడ. అయితే హౌసింగ్ బోర్డు దిల్ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందట. ఆయా భూముల విలువ 100 కోట్లు పలుకుతుండడంతో కొంతకాలంగా ఆక్రమణలకు కూడా గురవుతున్నాయి. దీంతో వాటి రక్షణకు ఆ భూముల చుట్టూ గోడలు నిర్మించాలని నిర్ణయించిన సర్కారు ఇటీవల 25 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు చోట్ల ప్రహారీలు కూడా నిర్మాణం ప్రారంభించగా ఆయా చోట్ల సీసీ కెమెరాలు బిగిస్తున్న ఆఫీసర్లు ఇక కాపలాగా సెక్యూరిటీ గార్డులను కూడా నియమిస్తున్నారట. మొత్తానికి కబ్జాదారులపైన కేసులు, భూములు వెనక్కి. ఈ ప్రభుత్వము హౌసింగ్ భూముల రక్షణకు ప్రహారీ గోడలు నిర్వహిస్తూ ఉందట. ఎవరైతే కబ్జా చేసిరో ఆ కబ్జాకోర్ల నుండి భూములు గుంజుకొని ప్రభుత్వ భూములు ఎక్కడ పోకుండా ప్రహారీ గోడలు నిర్వహిస్తూ ఉన్నారట. దానికి కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి కొన్ని చోట్ల సెక్యూరిటీ గార్డులను కూడా నియమించారట, భూమి ఎవరు కబ్జా చేయకుండా. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట మొత్తానికి బై ఎలక్షన్స్ ఖాయం. ఎక్కడైతే ఎమ్మెల్యేలు పార్టీ మారినరో అక్కడ బై ఎలక్షన్స్ మాత్రం ఖాయమంట. ఇక మొత్తానికి ఇక త్వరలోనే బై ఎలక్షన్స్ పెట్టబోతున్నారు. ప్రజలు వారికి బుద్ధి చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన తాటికొండ రాజయ్య. తాటికొండ రాజయ్య మళ్ళా కేసీఆర్ దగ్గరికి వచ్చేసిండు. ఈ మధ్యలో చాలా రోజులు తాటికొండ రాజయ్య కనబడక. పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కూడా వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి ఆగడాలు ఇక మొత్తానికి పెరుగుతున్నాయన్నారు. అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందని, మళ్ళీ రాజయ్య గెలుస్తారని కూడా పేర్కొన్నారు. రాజయ్య ఓడిపోయింది కదా, మళ్ళీ ఆయన గెలుస్తాడట అక్కడ. ఇకపోతే సీతారామకు మేడిగడ్డతో మెలిక. అనుమతులు ఇప్పుడే ఇవ్వలేమన్న కేంద్రం. డిజైన్ల లోపంతో మేడిగడ్డ కుంగిందంటూ పేచి. సీతారామ డిజైన్లను మరోసారి రివ్యూ చేస్తామని కూడా వెల్లడి. ఇకపోతే కళ్ళులో పురుగుల మందు కలిపిండు. ఇక
తనకన్నా ఎక్కువ కళ్ళు పారుతుందని కక్ష. అయ్యో, ఇది మామూలు కక్ష కాదా? ఈ కక్షతోని మరి ఎవరిని చంపిండు? తనకంటే ఎక్కువ కళ్ళు పారుతుందని కళ్ళుల పురుగుల మందు కలిపిండట. తోటి గీతా కార్మికుడి పైన కోపంతో దుశ్చర్య. ఖమ్మం జిల్లా చెరువులో ఘటన. ఈ గౌడ్స్లో చూసిరా, ఈయన కంటే ఎక్కువ కళ్ళు ఆయనకు వాడుతుందని ఆ కళ్ళులోటిలా పురుగుల మందు కలిపిండట ఈయన. ఇది మరీ దారుణం. ఇది ఓర్వలేని గుణం అంటారు దీన్ని. ఇక పరవళ్ళు తొక్కుతున్న కాళేశ్వరం, గోదారమ్మ జల సవ్వడికి హరీష్ రావు మొత్తానికి పరవశం చెందుతున్నటువంటి అంశం ఇక్కడ చూడు. ఇగో రంగనాయక సాగర్ కాలువ వెంట మొత్తానికి నడుచుకుంటా మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రైతులతోని ఆనంద ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సెల్ఫీ దిగి మురిసిపోయిన మాజీ మంత్రి సన్ఫ్లవర్ రైతుల సమస్యలపై వాకబు, వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కూడా డిమాండ్. ఇకపోతే సెల్ఫీ దిగుతూ ఆ కాలువ చుట్టూ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పచ్చటి పొలాలను ఆస్వాదిస్తూ సంతోషాల్లో మునిగిపోయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి ఎమ్మెల్యే. ఇకపోతే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి పరిశీలించినటువంటి ఘటన. ఇకపోతే ఉప ఎన్నికలు తథ్యమని చెప్తున్నటువంటి కేసీఆర్, ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. ఇకపోతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. కడియం శ్రీహరి ఓడిపోతాడు, రాజయ్య గెలుస్తాడు. సుప్రీంలో మొత్తానికి విచారణ నేపథ్యంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినారు. గులాబీ కాండువా కప్పుకున్నటువంటి స్టేషన్ గన్పూర్ నేతలు, ఇక ఎర్రవల్లి నివాసంలో కార్యకర్తలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇకపోతే మహిళల దినోత్సవం లోపు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇక కాంగ్రెస్ సర్కారుకు అల్టిమేటం జారీ, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఇక రేవంత్కి ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక. మొత్తానికి మహిళా దినోత్సవం లోపు మొత్తం మీద ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నటువంటి మాట. మహిళా దినోత్సవం లోపైన ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు వచ్చినా, ఎన్ని గణతంత్ర దినోత్సవాలు వచ్చినా, ఏది జరిగినా ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చరు, అవి ముంగడికి పోవు. అది జరగని పని. వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలనుకుంటారో గప్పుడే ఇస్తారు, అంతే. వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ మనం చూడాలి, కానీ మనం డెడ్ లైన్ పెడితే వాళ్ళు ఇస్తారా? అస్సలకే ఇయ్యరు. ఇక బలిసినోళ్ళు వర్సెస్ బక్కన్న కరీంనగర్ పట్టభద్రుల పోరులో ఆసక్తికరమైనటువంటి పోరు జరుగుతూ ఉందంట. కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ. కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో గాళ్ళకి టికెట్ ఇచ్చిందట కాంగ్రెస్ బీజేపీ. నిరుద్యోగుల పక్షాన బరిలో దిగిన బక్క జడ్సన్. ప్రభుత్వంపై జడ్సన్ ఇక అలుపెరగని పోరాటం. నిరుద్యోగులు ప్రజలే నా బలం అంటున్నటువంటి బక్క జడ్సన్ మొత్తానికి నిరుద్యోగులు పేదలే నా బలం అని చెప్తా ఉన్నారట. బలహీనులు నిరుద్యోగులే నా బలం అంటూ బక్క జడ్సన్కు మొత్తానికి టికెట్ ఇవ్వడం జరిగింది. బక్క జడ్సన్ టికెట్ ఇచ్చిరా? బక్క జడ్సన్కు ఇవ్వలేదేమో. బలిసిన వాళ్ళకి మంచిగా డబ్బున్న వాళ్ళకి ఇచ్చురు, బలిసిన వాళ్ళకి ఇచ్చురు టికెట్లు. ఇక మొత్తానికి వర్సెస్ బక్క జడ్సన్ ఒకవైపు, బలిసిన వాళ్ళు ఒకవైపు. మరి గెలుపు ఎవరిది? గ్రాడ్యుయేట్లు మొత్తానికి పట్టభద్రులు ఎవరికి ఓటేయబోతున్నారు? ఇక నిజాంపేటలో ఇళ్ల కూల్చివేతలు మొత్తానికి కన్నీరు పెట్టిన బాధితులు. నిజాంపేటలో ఇళ్ల కూల్చివేతలు కన్నీరు పెట్టిన బాధితులు. బాంఛన్ని కాల్మోక్త. ఇది ఎక్కడనే ఈ వైఖరి. తెలంగాణ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో గుడిసెలు, చిన్న ఇళ్లను రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. నీ కాళ్ళు మొక్కుతా, మా గుడిసెలు కూలగొట్టకండి సార్ అంటూ పోలీసులను ఇక పేద మహిళలు వేడుకున్నటువంటి దృశ్యాలు పలువురిని కలవరపరిచాయట. ఇక పోలీసు వాళ్ళు ఆ పేదోళ్ళ ఇల్లు కూలగొడతా ఉంటే మీ కాళ్ళు మొక్కుతా బాంచన్, మా ఇల్లు కూలగొట్టుకురని కాళ్ళు మొక్కుతా ఉన్నారట. ఇగో ఇది వైఖరి. ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదోళ్ళ పొట్ట మీద కొట్టేటువంటి ప్రయత్నం, పేదోళ్ళనే టార్గెట్ చేస్తుండు. కేసీఆర్తో పెట్టుకో, ఆ కేటీఆర్తో పెట్టుకో,
లేకపోతే బండి సంజయ్తో పెట్టుకో పంచాయతీ. ఇక పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావు. ఇకపోతే ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి వస్తాయి. ఈసారి ఇద్దరే అంటూ మహా విషాదం జరిగినటువంటి ఘటన. ఇక స్థానిక తేదీలపైన నేడు స్పష్టత ఇవ్వబోతారట. బీసీ రిజర్వేషన్లు ఇక ఖరారయ్యే అవకాశం ఉంది. సీఎం అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఉన్నత స్థాయి సమావేశం డెడికేటెడ్ కమిషన్ నివేదిక పైన మొత్తానికి చర్చించనున్నటువంటి సీఎం, మంత్రులు, అధికారులు ఈ నెల 17లోగానే ఎన్నికలు షెడ్యూల్ కూడా విడుదలకు ఛాన్స్ ఉందట. ఈ నెల 17వ తారీఖు లోపు. ఒకవేళ మరి ఈ నెల ఈ 17వ తారీఖు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందా? మరి జూన్ జూలైలో పడతాయి ఆ ఎన్నికలకు సంబంధించి. ఈ పంచాయతీ కొలిక్కి రాకపోతే ఈ ఎన్నికల షెడ్యూల్ ఎగిరిపోయినట్టే. ఇక భయం ఇంటర్ విద్యార్థుల్లో మనోధైర్యం నింపుతున్నటువంటి టెలిమానస్ పరీక్షల సమయంలో ఇక ఒత్తిడికి గురవుతున్నారని కూడా మొత్తానికి తెలుపుతున్నటువంటి అంశం. ఒత్తిడికి గురవుతున్న వారికి కౌన్సిలింగ్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 24/7 సేవలట. మొత్తానికి 24 గంటలు 7 రోజులు. దేశాభివృద్ధికి జీడిపి అద్దం పడుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల చేతుల్లో నగదు నిల్వలు ఉండేలా బడ్జెట్ను రూపొందించాం అంటూ ఇకపై భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం చేసేటువంటి మూలధన వ్యయం రూపాయలు 15.48 లక్షల కోట్లకు చేరుకోనుంది. ఇది మొత్తానికి జీడిపిలో 4.3% కూడా సమానమని చెప్తున్నటువంటి అంశం. ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు.